जी धन्यवाद प्रणामाలు हरे कृष्ण माता जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम प्रणाम माता प्रभु जी। जी। हरे हरे कृष्ण माता जी, दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी। कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे हरे कृष्ण कृष्ण प्रभु जी माता जी, दंडवत दंडवत प्रणामाలు प्रणाम। प्रभु जी। हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी हरे कृष्ण दंडवत प्रणामाలు। दंडवत प्रणाम प्रभु। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम जी, हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम माता जी, हरे कृष्ण प्रणाम दंडवत प्रणाम। సో ఈరోజు ఆ మనం ఈరోజు ఆఖరి రోజండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి. ఆ విష్ణు పంచక్ ఎవరైతే వ్రతం చేస్తున్నారో దాంట్లో కూడా ఈరోజు ఆ ఆఖరి రోజు నామకరార్తి అంత తీసుకోవడం అంటే కొనసాగించవచ్చు. కానీ ఈరోజు సాధారణంగా ఆ, అందరూ ఆ ఈ రోజు లాస్ట్ డేగా భావిస్తారు. సో ఆ, చాలా చాలా మంచి రోజు. చాలా గొప్ప. అంటే ఈ రోజు ఆఖరికి ఇంకా ఎంత మనం భక్తి అంతా చేయగలిగితే అంత ఈ రోజు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అంటే ఆ బంపర్ ఆఫర్ అని వింటాం కదా కార్తీక మాసంలో. సో ఇంకా ఈ రోజు లాస్ట్ డే అన్నమాట. సో ఎంత కుదిరితే అంత ఈ రోజు మన చాంటింగ్ కానీ లేకపోతే శాస్త్ర అధ్యయనం కానీ ఆర్త కానీ భజనలు కానీ అన్ని ఈ రోజు ఇంకా ఎంత కావాలంటే అంత కుదిరితే చేయొచ్చు అన్నమాట. సో అందరికీ ఆ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఈరోజు మొదలు పెడదామండి. ఆ 5వ అధ్యాయం నుంచి ఆ 18వ శ్లోకం అన్నమాట ఈరోజు. ఓమజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వాపదాంతికం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं ब्रह्मानन्दमाधवं श्रीचैतन्यं। पञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो। ఐదవ అధ్యాయం కర్మయోగం. కృష్ణ చైతన్య సహిత కర్మ. ఇంకో పేరు ఏంటంటే దీనిది కృష్ణ చైతన్య సహిత కర్మ. ఇంకో పేరు ఏంటంటే సన్యాస యోగం. ఉం? అంటే ఒక విధమైన సన్యాసానికి ఆ అభిన్నం అన్నమాట. అంటే ఎలా ఒకరు పని చేస్తే వాళ్ళు కూడా సన్యాసి అని చెప్పేసి ఆ అనుకోవచ్చు అని చెప్పేసి మన ఈ అధ్యాయంలో దాని వర్ణన ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే ఒక సన్యాసి యొక్క అంటే మహాపండితుడైన మహావైష్ణవుడైన ఆ, అంటే విద్యా వినయ సంపన్నుడైన వాడికి ఏ గుణాలు ఉంటాయని చెప్పేసి ఈ శ్లోకంలో తెలుసుకుంటాం అన్నమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమ దర్శిన. అంటే వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞాన బలముచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని, గోవును, యోగు ఏనుగును, శునక మాంసము తినువాడిని అంటే చండాలుడిని సమదృష్టితో వీక్షించుదురు. అంటే ఒక పండితుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు అన్నమాట. అంటే అంటే విద్య అంటే ఆ నిజమైన విద్య ఒకరిని అంటే ఏం చేస్తుందంటే వాళ్ళని వినమ్రుణ్ణి చేస్తుంది. నిజమైన విద్య ఏం చేస్తుంది? ఒకరిని వినమ్రుణ్ణి చేస్తుంది. నిజమైన విద్య అంటే ఇక్కడ నిజమైన విద్య అని ఇక్కడ చెప్తున్నారనమాట. యథార్థమైన ఏదైతే ఈ జ్ఞాన బలముచే అంటే ఏది పడితే ఆ జ్ఞానంతో అంటే ఆ లేకపోతే విద్యతో ఆ వినయం అనేది రాదు. ఇది మొదటి ఆ
ఇక్కడ శిక్షణ అనుకోండి. అంటే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, లేకపోతే ఆ, ఏమంటారు పెద్ద పిహెచ్డి వచ్చినా, లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు అన్ని ఏమైనా వచ్చినా, గోల్డ్ మెడల్ వచ్చినా, ఇందులో మనకి వినయం వస్తుంది అని చెప్పేసి అని చెప్పలేము. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా ఇంకా ఏంటంటే ఎక్కువ పొగరు ఉంటుంది అనమాట. అంత ఎక్కువ ఏంటది అన్నన్ని డిగ్రీలు వస్తే అన్నన్ని ఆ ఏంటది మెడల్స్ వస్తే చాలా ఎక్కువ అదేంటంటే గర్వం ఉంటుంది అనమాట. అందుకే దాని అర్థం ఏంటంటే నిజమైన విద్య అది కాదు అని. సరే మరి వేదాలు చదివిన వాళ్ళకి అది అలా ఉండదా అంటే ఉంటుంది. ఎందుకుండదు? చాలా మంది యోగులు ఉన్నారు, చాలా మంది ఋషులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా గర్వం ఉండేది. నాకు ఇన్ని వచ్చు, నాకు ఇన్ని వేదాలు వచ్చు, నాకు ఇంత ఇది వచ్చు, నాకు అది వచ్చు, నాకు పాండిత్యం వచ్చు, నాకు సంస్కృతం వచ్చు, సాహిత్యం వచ్చు, ఆ, పాండిత్యం వచ్చు అని చెప్పేసి ఏంటంటే ఆ, కొంచెం పొగరుండేది. అందరికీ ఉంటుంది. అంటే మనకి ఈ అరిషడ్ వర్గాలు దాంట్లోనే ఆ, మనం అంటే ఉంటాయి. అంటే నిజమైన విద్య ఏంటి అంటే ఆ, ఆ, అంటే మనం భగవంతుడి యొక్క అంశాలము. అంటే నిజమైన విద్య అంటే ఏంటి? మనం భగవంతుడి యొక్క అంశాలము. అంశాలమే కాదు, ఆ, నిత్య దాసులము. దాసులమే కాదు, భగవంతుడి దాసులు కాదు, భగవంతుడి దాసుల యొక్క దాసులం. దాసాను దాస. ఇది నిజమైన జ్ఞానం, ఇది నిజమైన ఆ ఏదైతే విద్య, ఇది తెలుసుకున్నవాళ్ళు, ఇది గ్రహించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వినయంగా ఉండగలరు. నేను అందరి దాసుడిని, ఏదైతే ఉన్నా భగవంతుడి యొక్క దాసుడిని, భగవంతుడి సేవకుల యొక్క దాసుడిని అని చెప్పి ఏదైతే ఈ జ్ఞానం ఉందో అలాగా తెలుసుకున్న వాళ్ళు అప్పుడు వాళ్ళు వినయంగా ఉండగలరు. మరి వినయంగా ఉంటే ఏం చేస్తారు? వినయంగా ఉంటే సరిపోదు అంటే అక్కడితోనేనా? దాని తర్వాత ఏమైనా చెయ్యాలా? చైతన్య మహాప్రభు చెప్తారు కదా, క్షణాదపి సునీచేన కరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయా సదాహరి. ఆ మానినా అంటే నా కోసం ఏమి గౌరవం నేను ఆ అంటే ఆశించను, నా కోసం ఏ గౌరవం ఆశించను, కానీ ప్రతి ఒక్కరికి నేను ఆ గౌరవం ఏదైతే ఉందో అందరికీ నేను ఇస్తాను. ఇచ్చి ఏం చేస్తాను? ఇక్కడితోనే ఆపేస్తానా? లేదు. ఇచ్చి నిరంతరం హరే కృష్ణ మహామంత్రం జపిస్తాను, లేకపోతే కీర్తనం చేస్తాను. అది అది నా అంటే నిరంతరం హరే కృష్ణ మహామంత్రం జపించడానికి త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదైన కీర్తనీయ సదాహరి. అంటే అలా ఉంటే త్రినాదపి సునీచేన అంటే ఒక గట్టి పూసు కన్నా వినమ్రుడిగా భావించి, చెట్టు కన్నా సహనంతో ఉండి, అలా అలా ఒకరు భావిస్తే స్వయంగా అలా ఉంటే అలాంటి గుణాలు ఉంటే అప్పుడు నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు అని. అంటే ఆ ఇంతేనా? దీనికి అర్థం ఇంకేమైనా ఉందా? ఇంకా దీని గురించి చదువుతున్నప్పుడు అర్థమైంది. అంటే చాలా మంది ఆచార్యులు చెప్తారు ఏంటి, ఈ చైతన్య మహాప్రభు యొక్క ఈ శిక్షాష్టకం, ఈ అష్టకం ఏదైతే ఉందో, ఈ శిక్షాష్టకం ఏదైతే ఉందో మొత్తం మన వేద సారాంశం అని చెప్తారన్నమాట. అంటే ప్రతి వేద సారం ఇక్కడి నుంచి మనకు తెలుస్తుంది అన్నమాట. ప్రతి వేద సారం ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. అంటే ఆ ఇది ఎలాగా ఒకసారి చూడండి. భాగవతంలో ఆ 5వ అధ్యాయంలో ఋషభదేవ్ ఆయన కొడుకులకు చెప్తారన్నమాట. ఏం చెప్తారు? నా ప్రియమైన పుత్రులారా, ఏ జీవిని మీరు ద్వేషించకండి, లేకపోతే ఈర్ష్యాభావం పెట్టుకోకండి. అచలమైన చలమైన ఎవరి పట్ల మీరు ఈర్ష్యాభావం గాని ద్వేషభావం గాని పెట్టుకోకండి. ఇక్కడ అదే ఉంది. ఇదే సూచన ఆ ఆ, అందరికీ మీరు గౌరవాన్ని ఇవ్వండి. ఆ? కానీ ఏం తెలుసుకుని మీరు గౌరవాన్ని ఇవ్వాలి అంటే అందరిలోనూ నేను స్థిరమై ఉన్నాను.
పరమాత్ముడిలా అందరిలోనూ నేను స్థిరమై ఉన్నాను. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి మీరు ఏదైతే ఉందో ఆ మర్యాదనివ్వండి. అలా చేస్తే మీరు నాకు మర్యాదనిచ్చిన వారులవుతారు. నేను నాకు మర్యాదనిచ్చిన వారవుతారని చెప్పేసి ఋషభదేవులు చెప్తున్నారు. ఋషభదేవుడు భగవంతుడి యొక్క అవతారం. హ్మ్. కాబట్టి అంటే భగవంతుడికి మనం ప్రతి క్షణం మనం ఆ మర్యాదని, గౌరవాన్ని ఇస్తున్నట్టు. అంటే వేరే జీవిని మనం గౌరవిస్తే ఆ మర్యాద మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. ఒక భక్తుడి యొక్క గుణం ఏంటి? ఎప్పుడు భగవంతుడిని ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాడు. హ్మ్. అంటే ఒక కనిష్టాధికారి లాగా కేవలం భగవంతుడి యొక్క మూర్తినే నమస్కరిస్తూ ఉంటాడా? ఇంకెవరిని నమస్కరించడా? హ్మ్. అలా కాదన్నమాట. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నా భగవంతుడి మందిరంలా భావించాలన్నమాట. ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క కణంలో భగవంతుడు ఉన్నారు మరి. మరి ప్రతి ఒక్క జీవి ఒక అంటే అంటే ప్రతి చోట భగవంతుడు ఉన్నాడా? ప్రతి చోట భగవంతుడు ఉంటున్నాడా? మరి ప్రతి చోట భగవంతుడు ఉన్నప్పుడు ఎక్కడైతే భగవంతుడు ఉంటే ఆ ప్రదేశాన్ని మనం ఒక మందిరంలా భావిస్తాం కదా! ఆ మందిరాన్ని మనం ఒక కుంకుమ వేస్తాం, పొట్టేస్తాం, నమస్కరిస్తాం. ఇక్కడి నుంచి దూరం నుంచి మనం మందిరం కనిపిస్తే అక్కడి నుంచి దూరం నుంచి మనం నమస్కరిస్తాం. ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి భావిస్తున్నాం కదా! అంటే ఇదేంటంటే ఒక కనిష్ట అధికారి యొక్క భావన. అంటే భగవంతుడు మందిరంలో ఉన్నారు. భగవంతుడి యొక్క మూర్తిలో ఆహ్, ఆహ్, భగవంతుడి యొక్క అంశం ఉంది. మనం దాన్ని అక్కడ మనం నమస్కరిస్తే ఆ నమస్కారం భగవంతుడికి చెందుతుంది. ఇంట్లో ఏం తప్పేం లేదు. కానీ ఇంతే అని చెప్పేసి అనుకోవడంలో తప్పు. ఇంతే దీనికి మించింది లేదు అని చెప్పేసి అనుకోవడం తప్పు. అంటే దీనికన్నా మించి ఇంకో తత్వం ఉంది. ఏంటి? ప్రతి జీవిలో భగవంతుడున్నాడు. తర్వాత ఏం చూస్తారంటే సరే ఒక భక్తుడు యొక్క గుండెల్లో ఎప్పుడూ భగవంతుడిని ఇలా కొలువు చేసుకుంటుంటారు అని చెప్పేసి దాని తర్వాత నెక్స్ట్ మధ్యమ అధికారి స్థాయిలో ఉంటుందండి. కాకపోతే ఇంకా అంటే వేరే అందరూ దాన్ని అలాగే పాటిస్తారు. ఏంటి? ప్రతి జీవిలో భగవంతుడు అంటే ప్రతి భక్తుడిలో ఇలాగంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడికెళ్ళినా వాళ్ళ మనసులో భగవంతుడిని అలా తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నమస్కరిస్తే భక్తులకు నమస్కరిస్తే భగవంతుడికి నమస్కారం చెందుతుంది అని చెప్పేసి ఇంకో భావన. వైష్ణవ తత్వంలో ఉంటుందన్నమాట. అంటే ఆహ్, ఎదుటి వాళ్ళకి మనం రోజు మనం నమస్కరిస్తాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఎదుటి వాళ్ళకి మనం నమస్కరిస్తాము. ఎదుటి వాళ్ళకి మనము గౌరవాన్ని మనం అర్పిస్తాము. అంటే ఇంకా ఎస్పెషల్లీ వైష్ణవులు. ఎందుకంటే కృపా సింధువులన్నమాట. అంటే ఆహ్, ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు ఇంకొకరు భక్తుడు ఎలా అవ్వగలడు అంటే అది శాస్త్రం చెప్తుంది. భగవంతుడి యొక్క అపారమైన కృప చేత. అది ఒకటే మార్గం భక్తుడవ్వడానికి. అంటే అన్నీ చదివేస్తే అన్నీ అయిపోతే భక్తుడైపోతానంటే అంటే అక్కడ ఆ భక్తి బీజం అనేది ప్రసాదించాలి. ఆ భక్తి బీజం అనేది ఎవరైనా ప్రసాదిస్తేనే అప్పుడే మనకి ఆ భక్తి అనేది భక్తిలతా బీజం అనేది మన గుండెల్లో పెరుగుతుంది. అది ఎవరో ఒకరు ప్రసాదించాలి. భగవంతుడు ప్రసాదించొచ్చు. లేకపోతే భగవంతుడి యొక్క భక్తుడు ప్రసాదించొచ్చు. అందుకే చెప్తారు ఆచార్యులు, ప్రతి ఒక్కరికి ఆ హక్కుంది. ఏం హక్కుంది? ఎదుటి వాళ్ళని "నువ్వు కృష్ణుడి భక్తుడవుగాక" అని చెప్పేసి దీవించడానికి ప్రతి ఒక్కడికి ఆ హక్కు ఉంది. నువ్వు కృష్ణుడి భక్తుడవుగాక అని చెప్పేసి అలా దీవించడానికి. కృష్ణేర్మతిరస్తు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి హక్కుందన్నమాట దీవించడానికి. కాబట్టి ఆహ్, ఈ ఏదైతే ఆహ్, ఆహ్, మనం నమస్కరిస్తాం వైష్ణవులకి. ఇది ఇది అర్థిస్తున్నాం అన్నమాట. కృష్ణ భక్తిని నాకు ప్రసాదించే అంటే నాకు ఏమాత్రం నాకు గుణం లేకపోయినా, నీకు ఏమాత్రం మంచి గుణాలు లేకపోయినా, హ్మ్. ఇలా సంసార సాగరంలో కొట్టుకుంటూ ఉన్నప్పటికీ ఆ! అంటే అంటే కరుణా సాగరం మనసులో పెట్టుకొని మీరు ఇలాగ నా దగ్గరికి వచ్చి నాకు భక్తిని ప్రసాదించడానికి మీరు నాకు ఆ దీవెనలు ఇస్తున్నారు. దయచేసి ఆ దీవెన ఇవ్వండి. ఎందుకంటే మీకు ఆ దీవెన ఇచ్చే ఆ యోగ్యత ఉంది. దయచేసి మీకు ఆ దీవెన ఇవ్వండి
అని చెప్పేసి అర్థిస్తూ మనం ప్రార్థన చేస్తాం అనమాట. దయచేసి మీరు నాకు ఆ దీవెన ఇవ్వండి, నేను కృష్ణ భక్తుడిని అవ్వగలను అని చెప్పేసి వైష్ణవుల దగ్గర అదే మనం ప్రార్థిస్తాం అనమాట. ఇంకొంతమంది ఇంకా ఉత్తమ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రతి చోట భగవంతుని చూస్తారు. ప్రతి చోట ప్రతి ఒక్క మనిషిలోను ప్రతి ఒక్కరి మా ఆ, అంటే అది ఎప్పుడు గుర్తుంటుంది, ప్రతి ఒక్క చోట వాళ్ళకి భగవంతుడే కనిపిస్తారు. ఉం? ఆ మహాభక్తులు ఎవరైతే చూస్తారో అంతా రామమే అండి. ఎక్కడ చూసినా రామ, ఎక్కడ చూసినా కృష్ణుడు, ఎక్కడ చూసినా అంటే ఆ భక్తిలో పరవశమైన వాడికి ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. మీరు ఆ ఈ ఆ, మహా అవతార్ నరసింహ ఆ సినిమా చూసినట్టయితే ఇక్కడ ప్రహ్లాదుడు ఒక వరం కోరుకుంటాడు భగవంతుడు, ఏంటి, నాకు ఎక్కడ చూసినా మీరే కనిపించాలి అని. దాని తర్వాత ఆ వరం ప్రసాదించిన తర్వాత ఎక్కడ చూసినా చెట్టులోను పుట్టలోను ఆ, ఒక రాక్షసుడిలోను విగ్రహంలోను ప్రతి చోట ఆయనకి భగవంతుడే కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అచలమైన జీవిని గాని లేకపోతే చలమైన జీవిని గాని రాయిని గాని దేన్నైనా ప్రతి ఒక్కరిని అక్కడ ప్రతి ఒక్క దానికి ఆయన నమస్కారం అర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఆయన భగవంతుణ్ణి చూస్తున్నాడు. ఈ శ్లోకంలో కూడా అర్థం ఇదే. పితా సమదర్శిన అంటే ప్రతి ఒక్కరికి ఏం ఆ ఆ మర్యాదను ఎందుకు ఇమ్మంటున్నారు, ప్రతి ఒక్కరిని ఒకలాగే చూడమంటున్నారు అంటే ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క అంశమే. ప్రతి చోట ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్ముడు కొలవై ఉన్నాడు. ఆ వాళ్ళని అంటే నమస్కరిస్తే ఆ నమస్కారం భగవంతుడికి చెందుతుంది. కానీ ఎవరినైనా అగౌరవిస్తే ఆ అగౌరవం, ఆ అపరాధం భగవంతుడి పట్ల ఉంటుంది అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అందుకే ఎప్పుడు ఎవరు ఆ మహాభక్తులు అందరికీ గౌరవిస్తారు, ఎవరిని వాళ్ళు అంటే అగౌరవించరు. ఇది అంటే ఉత్తమ భక్తుల యొక్క లక్షణం అని మన ప్రభుపాదుల వారు ఏం చెప్తారు, ఈ ఉత్తమ భక్తులైనప్పటికీ ఒకరు మధ్యమ అధికారి స్థాయికి రావాలి, ఇప్పుడే ప్రచారం చేయగలరు. అంటే ప్రచారం చేయడానికి వ్యత్యాసం ఉండాలి. అంటే ఒక విధంగా ఏమనుకుంటారంటే ఇలాగ ఉత్తమ భక్తి యొక్క భక్తుల యొక్క భావాన్ని చూసి ఏమనుకుంటారంటే అంటే మాయావాదానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అంటే మన తక్కువ ఏదైతే ఆ ఆ విద్య అనుకోండి, మన మన జ్ఞానం, సో మనం ఏంటంటే రెండు ఒకలాగే మనకు అనిపిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరి దాంట్లో మన దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరి దేవుడు దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు దేవుడే, అన్ని దేవుడే, మరి ఏదైనా నమస్కరించండి అని చెప్పేసి ఒక మాయావాద తత్వం వైపు వెళ్ళిపోవచ్చు అనమాట మనం సరిగ్గా తెలుసుకోకపోతే. అందుకే మళ్ళీ మధ్యలో ఈ మధ్య సందర్భంలో ఆ మా ఆ మన ఆచార్యులు ఏం చెప్తున్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఆ మధ్వాచార్యులు ఏం చెప్తారంటే ఇదే సందర్భంలో ఏం చెప్తారు, ఆ స్పష్టమైన దృష్టి ఉన్నవాడు, ఆ అసూయ లేనివాడు పరమాత్ముడు ప్రతి జీవిలో ఉన్నప్పటికీ అన్ని జీవుల నుండి వేరుగా ఉన్నాడని చూడగలడు. అది ఈ స్పష్టం చేస్తారనమాట ఎవరు మధ్వాచార్యులు. అది ఆ, ఆ, చెప్తారు. ఎందుకంటే చాలా సులభంగా అంటే ఇదంతా చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే మాయావాద తత్వం అని చెప్పేసి ఆ వాదాన్ని నమ్మేసి ఆ వేరే చోటుకి వెళ్ళిపోతారు అనమాట. అందుకే చైతన్య చరితామృతం చెప్తుంది మాయావాద్య భాష సునీలే హోయ్, అంటే ఎవరైనా వాళ్ళు ఆ మాయావాద భాష్యాన్ని వింటే ఇంకా సర్వనాశనం అయిపోతారు అని చెప్పేసి. ఉం? అందుకే మన ఆచార్యులు మనల్ని కాపాడడానికి అంటే అంత సర్వనాశనం అవడానికి అయ్యే ముందు కాపాడడానికి వచ్చి మనకి చెప్తున్నారు అనమాట. దాని నిజమైన అర్థం ఏంటి అని వేరు వేరు శాస్త్రాల్లో వేరు వేరు పురాణాల్లో ఏమేం చెప్తున్నారు అని చెప్పేసి సరిగ్గా ఇచ్చి చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ భాగవతంలో ఏదైతే నేను ఇక్కడ శ్లోకం చెప్పానో ఆ, వివిక్త దృగ్భిస్ తదుహార్హం మే అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆ దాంట్లో మళ్ళీ
అదే పదాన్ని మళ్ళీ పట్టుకుని పద్మపురాణంలో ఏమని చెప్పేసి అక్కడ మధ్వాచార్యులు చెప్తారనమాట. వివిక్త దృష్టి జీవనం దిష్ణయత పరమేశ్వరస్య భేద దృష్టి అంటే అంటే అందరూ అందరినీ ఒక్కటిగా చూసినప్పటికీ కానీ మళ్ళీ దాంట్లో అంటే అందరూ భగవంతుడికి అంటే దాంట్లో ఒక భేదం ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. వేరుగా ఉన్నారు భగవంతుడు జీవుడు వేరు వేరు. అంటే ఒక శరీరానికి ఒక చెయ్యి ఉంటుంది, కాలు ఉంటుంది, తల ఉంటుంది, అన్ని శరీరానికి చెందినవే. కానీ ఈ చెయ్యే శరీరం అని అంటే తప్పు అన్నమాట. శరీరానికి చెందింది, శరీరానికి అదొక అంగం. కానీ ఆ చెయ్యే శరీరం కాదు. అదే విధంగా సంబంధం ఉన్నప్పటికీ ఒక జీవికి భగవంతుడికి ఒక సంబంధం, విడదీయరాని సంబంధం ఉన్నప్పటికీ ఇద్దరు వేరు వేరు అని చెప్పేసి మధ్వాచార్యులు చెప్తారనమాట. అప్పుడు మనకు సరిగ్గా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఓహో, వేరు వేరు, ఇద్దరు ఒకటిలాగా చూసుకోకూడదు అని. ఇంకో మాట ఏం చెప్తుందంటే పద్మపురాణం, ఎవరైతే ఇలాగా ఇద్దరు వేరువేరుగా చూస్తారో, ఇద్దరిని వేరువేరుగా చూస్తారో వాళ్ళు భగవంతుడికి చాలా ప్రియం అని చెప్పేసి కూడా చెప్తారనమాట. అంతా అంటే ఈయన ఒకటే, దేవుడు ఒకటే, అందరూ ఒకటే అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఒక రకం. ఉం? అంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరినీ నేను నమస్కరిస్తాను అని. అంటే భగవంతుడు ఒక జీవి వేరు వేరు, ఆ జీవికి భగవంతుడికి ఎప్పుడు ఒక విడదీయరాని సంబంధం ఉంది. ఆ అందరినీ నేను గౌరవిస్తాను, ఆ భగవంతుడికి నేను ప్రతి ఒక్కరి ద్వారా అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న పరమాత్ముడి అంటే ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నాడు, కొలువే ఉన్నాడు. ఆ ప్రతి ఒక్కరి మనస్సును ఒక మందిరంలా చూసి నేను అందరికీ నమస్కరిస్తున్నాను. కానీ భగవంతుడు ఆయన వేరు వేరు అలా అనుకునే వాళ్ళు భగవంతుడు చాలా ప్రియమైన వారు అని చెప్పేసి పద్మపురాణంలో మళ్ళీ చెప్తారన్నమాట. దాని తర్వాత దానికి మించి ఏంటి, ఇలాగ ఎవరైతే అనుకుని వేరే వాళ్ళని ఇలా అనుకోవాలి అని చెప్పేసి ఏదైతే ప్రచారం ఉందో, అంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు, అందరికి గౌరవం ఇవ్వండి, భక్తుడు లేకపోతే వేరే ఏదైతే సాధారణ జీవి ఎవరైతే ఉన్నారో అందరూ భగవంతుడి యొక్క అంశాలే, కానీ ఇద్దరు వేరు వేరు అని చెప్పేసి ఎవరైతే ఇలా ప్రచారం చేస్తారో వాళ్ళు ఇంకా ఇష్టం భగవంతుడికి అని చెప్పేసి కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఈ విధమైన క్లారిఫికేషన్ ఇక్కడ లేకపోతే మాయావాద వైపు వెళ్ళిపోయే ఆ ఏంటంటే ఆ డేంజర్ ఉందన్నమాట. అందుకే ప్రభుపాల్ వారు సరిగ్గా ఈ చోట వేరే చోట్ల కూడా దీని గురించి చెప్తారన్నమాట. అంతా అంతా ఒకటే అనేసుకుని అక్కడే ఈయన దరిద్ర నారాయణ, ఈ నారాయణ, ఈ కుక్క కూడా నారాయణ, అందరు నారాయణ, అలా కాదండి నాయన, అందరిలోనూ నారాయణుడు కొలువై ఉన్నాడు, ఈ వ్యత్యాసం తెలుసుకోండి అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు ఏంటంటే మనం అందరికీ మనం ప్రణామం ఇవ్వచ్చు, కానీ మనం ఆ కుక్కని కానీ ఆ పిల్లిని కానీ భగవంతుడిలా కొలవట్లేదు. వాళ్ళలో స్థిరమై ఉన్న అంటే వాళ్ళల్లో స్థిరమై ఉన్న ఆ భగవంతుడు కొలుస్తున్నారు. అది అది దాని అర్థం. సాధారణంగా చెప్తారు మీరేంటంటే రాయిని కొలుస్తారు. రాయిని కాదండి, అక్కడ భగవంతుడు నిలువై ఉన్నాడు, అక్కడ ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు, అక్కడ భగవంతుడు ఉన్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు. అది గుర్తించినప్పుడు అందరినీ మనం గౌరవించవచ్చు. కుక్క అయినా గాని, పిల్లైనా గాని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. ఈ సమదర్శనం అంటే ఇలా వస్తుంది అనమాట. లేకపోతే ఇలాగ ఈ రోజుల్లో ఉన్న సమదర్శన అంటే ఎవరు ఎలా ఉన్నా కూడా అందరు ఈక్వల్. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈక్వల్. ఒక ఈ అంటే ఎక్కువ బుద్ధి గలవాడైన ఒక బ్రాహ్మణ అంటే బుద్ధి గలవాడైన వాడు, శూద్ర బుద్ధి గలవైన వాడు అంటే జన్మ కర్మ అంటే ఇది ఆ చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్ అంటే గుణాలతో ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ గుణం ప్రకారం మళ్ళీ వాళ్ళ ఒక వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఈ నాగరికత సామ్రాజ్యంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర గుణం ప్రకారం అది ఉంటుంది ఎప్పుడు. ఆ వాళ్ళతో మన వ్యవహారం కొంచెం వేరువేరుగా ఉండాలన్నమాట. బ్రాహ్మణులకి ఇచ్చే మర్యాద శూద్రులకి ఇస్తే శూద్రులు ఇంకా ఎక్కువ అంటే ఆ గుణం అలా ఉండడం వల్ల, శూద్రుల యొక్క గుణం అలా ఉండడం వల్ల ఇంకా వాళ్ళలో ఏంటంటే ఆ పొగరు అవన్నీ ఇంకా పెరుగుతాయి.
బ్రాహ్మణుడు ఏంటంటే వాళ్ళకి ఇంత గౌరవం అర్పిస్తే ఆ పొగరు పెరగదు. విద్యా వినయుడైన బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ గౌరవాన్ని అర్పిస్తే, వాళ్ళ కాళ్ళు కడిగితే, వాళ్ళకి పూజలు చేస్తే ఆ పొగరు అనేది పెరగదు. సాధారణంగా ఇప్పుడు చూస్తారు, ఆచార్యులు చూస్తారు. ఇప్పుడు వర్తమాన ఆచార్యులు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి పూజలు అర్పిస్తారు. వ్యాస పూజ పూజలు అర్పిస్తారు. వాళ్ళ పూజల్ని స్వీకరిస్తారు. కానీ వాళ్ళలో పొగరు అనేది మనం చూడము. ఎవరైతే వర్తమాన ఆచార్యులు అయితే చూస్తున్నామో. కానీ అదే స్థాయిలో ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు చాలా పొగరు, వాళ్ళ ఆ పొగరు వ్యక్తపరుస్తారండి. అందుకే ఆ సమాన దృష్టితో, అంటే ఆ సమాన దృష్టి అంటే ఏంటి? అందుకే మనం అర్థం చేసుకోవాలి. అందరినీ ఇలాగా అలాగా ఇలా కూర్చోబెట్టి పూజించాలా అంటే, అందుకే మనం ఆచార్యులు ఏం చెప్తున్నారో అది వినాల. అందరిలోనూ భగవంతుడు ఉన్నప్పటికీ మన స్థాయిలో మనం వాళ్ళని అంటే ఈ మధ్యమాధికారి స్థాయిలో వచ్చి ఆహ్, వాళ్ళ స్థితి ప్రకారం వాళ్ళకి గౌరవాన్ని మనం అర్పించాలి. మనస్సులో మనం గౌరవాన్ని అర్పించొచ్చు. కానీ బహిరంగంగా ఆ గౌరవం వేరులా ఉంటుంది. మనస్సులో మనం దండం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళ కాళ్ళని పట్టుకోక్కర్లేదు. అంటే ఎవరైతే ఒక చండాలుడు ఉన్నప్పటికీ, లేకపోతే కుక్క గాని అలా ఉన్నప్పటికీ వాళ్ళ కాళ్ళని మనం ముట్టుకోక్కర్లేదు. కానీ మనసులో ఎప్పుడూ ఆ భావన ఉండాలి. అక్కడ కూడా భగవంతుడున్నాడు. ఆయనకు మనం నమస్కరిస్తున్నాము అని చెప్పేసి. కానీ ఎవరైతే ఒక బ్రాహ్మణుడున్నాడో వాళ్ళని కూర్చోబెట్టి, బాగా సింహాసనం కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ కాళ్ళని మనం ఆ కాళ్ళు కడిగిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో చరణామృతం మనం స్వీకరించి నెత్తి మీద జల్లుకొని అలా చేయాలి. సో కాబట్టి అంటే ఈ ప్రక్రియ ఈ భేదం చూడమని చెప్పేసి ఎందుకిచ్చారు అంటే, మన స్థాయి ప్రకారం. అంటే మనము ఇంకా ఉత్తమాధికారిలో ఆ స్థాయిలో లేం కాబట్టి ఇంకొక కారణం. ఎదుటి వాళ్ళు ఇంకా భక్తి భావంలో నుంచి కాకుండా కింద పడిపోతారు కాబట్టి, ఈ 2 కారణాల వల్ల ఈ ఏదైతే ఉన్నాయో ఈ సూత్రాలు, ఈ ఈ నడవడిక ఎలా ఉండాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. మనుస్మృతి తీసుకోండి ఉదాహరణకి. ఈ నడవడిక ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఎందుకు అంటే, మన స్థాయి, ఎదుటి వాళ్ళ స్థాయి ఈ రెండిటిని గ్రహించి హ్మ్. మనం ఎలా ముందుకెళ్ళాలి, మనం ఎలాగా మన భక్తి భావనలో ముందుకెళ్ళాలి అని చెప్పేసి దానికి సహకూలించేలా చెప్తున్నాను. తత్వంలో ఎక్కడ తప్పు లేదు. ఎక్కడ అంటే మరి శాస్త్రం ఇలా చెప్తుంది కదా! మరి ఇక్కడ మన శ్లోకంలో ఇలా చెప్తుంది కదా! మరి రెండిట్లో మరి పొసగట్లేదు కదా! అంటే అలా మనల్ని అంటే క్రమంగా ఈ స్థాయికి తీసుకెళ్ళే ప్రక్రియ అన్నమాట. వేదాల్లో ఏదైతే ఈ సారం ఉందో, ఆచార్యులు ఎలాగైతే మనకు చెప్తున్నారో, ఎలాగైతే ఈ వైష్ణవ సదాచారాలు ఏదైతే ఉన్నాయో, అన్నీ ఏంటంటే క్రమంగా ఒకరిని పైకి తీసుకెళ్ళడానికి. అలా మనం అంటే అది పాటించి మనం ముందుకెళ్తే ఆహ్, ఇంకా మనం ఈ ఈ ఈ ఆహ్, భగవత్ సాక్షాత్కారం ఇంకా మనం బాగా చేసుకోవచ్చు. బాగా తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఏదైతే ఈ హ్మ్. ఆహ్, పండిత ఆ స్థాయి ఉందో దానికి మనం మెల్లగా క్రమంగా దానికి చేరొచ్చు అని. ఆహ్, ఇంకోటేంటంటే దీంట్లో ఇంకో అర్థం ఏస్తుందంటే ఇంకొక ఆహ్, కాన్సెప్ట్ ఈ శ్లోకంలో మనం ఏం చూడొచ్చంటే, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే అంటే అందరిని సమానంగా చూసేటప్పుడు మమ్మల్ని గూడా ఉంటామన్నమాట. అందరిని సమానంగా చూసినప్పుడు మనం గూడా ఆ సమానత్వంలో ఉన్నాము అని. మనం గూడా అంటే మనము తర్వాత వేరే జీవి ఒకటే స్థాయిలో చూస్తున్నట్టనమాట. అందరిని ఒక స్థాయిలో చూడడం వేరు. తర్వాత మనం గూడా ఆ స్థాయిలోనే పెట్టుకొని చూడడం వేరు. అది గూడా ఉందన్నమాట. అందరితో పాటు మనల్ని కూడా ఆ స్థాయిలో పెట్టుకొని చూస్తామన్నమాట. అంటే ఎదుటి వాళ్ళకి కష్టం కలిగితే మనకు కష్టం కలిగినట్టు భావిస్తాం. ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగి మనకు సంతోషం కలిగినట్టు భావిస్తాం. ఆ! అలా భావించిన వాడు ఆ! ఇది గూడా భారతంలో ఉందన్నమాట. ఇలా భావించిన వాడు ఏంటంటే ఆ! ఆయన ఆయన పాటించే ధర్మ సూత్రాలు చాలా గొప్పదైనవి అని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే ఇటువంటి ధర్మం ఏదైతే ఉందో అంటే
ఏ ధర్మం అయినప్పటికీ చూడండి, అంటే మీరు ఏ మతమైనా కానివ్వండి, ఇలాంటి ధర్మం అంటే ఇలాంటి సూత్రం మీరు పాటిస్తే ఏ ధర్మం అయినా అందుకే చెప్తారు, ఇది కేవలం హిందువులకే కాదు, క్రైస్తవులకి, ఇస్లాము, ఎవరైనా, బుద్ధులు, అందరికీ భాగవతం, భగవద్గీత అందరికీ ఉపయోగం. ఎందుకంటే చూడండి, ఇందులో ఏమైనా ఒక మతం, ఒక ధర్మం పాటించలేని విషయం ఏమైనా చెప్పుకున్నా ఇప్పటిదాకా? ప్రతి ఒక్కటి అందరూ అందరూ ఒప్పుకునేలాగుంది. ఉం? అందరూ అందరినీ గుడుచుకుంటుందన్నమాట ఈ సూత్రాలు. ఇక్కడేం చెప్తుంది భాగవతం? ఎదుటి వాళ్ళకి బాధ కలిగితే మనకు బాధ కలిగినట్టు భావించేవాళ్ళు, ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగితే మనకి దుఃఖం కలిగించేట్టు భావించేటట్టు. ఉం? ఏంటంటే చాలా గొప్ప వ్యక్తులు, ఇటువంటి ధర్మ సూత్రాలు ఎప్పుడూ నాశనం అవ్వవు, అంటే చాలా గొప్పగా దీన్ని భావిస్తారు అని. దీన్ని ఆధారించే చాలా మంది వేరే, అంటే ఈ బౌద్ధ సూత్రం ఏదైతే ఉందో, అహింస పరమో ధర్మ, దాన్ని చూస్తుందన్నమాట. అంటే అందరినీ ఒక సమానంగా భావించినప్పుడు మనం ఎలాగంటే, ఒక సైడ్ ఏమో మనం సమానంగా భావిస్తున్నాము, నిన్ను నేను చంపుకుని తింటాను అంటే, అంటే అందరినీ సమానంగా భావిస్తున్నప్పుడు ఒకరిని చంపి నేను ఎలా తినగలను? ఉం? నేనే, అంటే నన్ను నేను తింటున్నట్టు, అంటే అందరూ ఒకటే సమానంగా భావిస్తున్నట్టు కదా. వాళ్ళలో కష్టం కలిగితే నాకు కష్టం కలిగినట్టు. కాబట్టి ఏ జీవికి కష్టం కలిగించేటట్టు ఉండకూడదు. ఆత్మవత్ సర్వభూతేషు, ఇది చాణక్య పండిత్ కూడా చెప్తారు. ఇలాగా ఇటువంటి వాళ్ళని పండితుడు అంటారు. అందరినీ సమానంగా, ట్రీట్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ అని చెప్పేసి ఇది బైబిల్లో కూడా ఉంటుంది అనమాట. అందరినీ అంటే నిన్నెలాగా నిన్ను చూసుకుంటున్నావో అలాగే వేరే వాళ్ళని కూడా చూసుకో, అందరినీ. కాబట్టి ఈ ఆ ఇంకోటి ఏంటంటే, వైష్ణవులు అంటారు పరదుఃఖ దుఃఖి. ఒక వైష్ణవుడు యొక్క ఆ మనస్సు అలాగే ఉంటుంది. మన భావనల్లో ముందుకెళ్తున్నామా, మనం భక్తి భావనలో ముందుకెళ్తున్నామా అని చెప్పేసి మమ్మల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. ఇదే అడిగి, ఎదుటి వాళ్ళకి కష్టం కలిగితే మన గుండెకి నొప్పి కలుగుతుందా? ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగితే మనకి ఆనందం కలుగుతుందా? మనల్ని మనమే అనుకోవచ్చు అనమాట. అడగచ్చు. ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగితే మనకి ఈర్ష్యాభావం కలుగుతుందా? ఎదుటి వాళ్ళకి కష్టం కలిగితే మనకి ఏమైనా పట్టించుకోకుండా, లేకపోతే ఇంకా సంతోషపడుతున్నామా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం ముందుకెళ్తున్నామా, లేకపోతే వెనక్కెళ్తున్నామా, అదే స్థాయిలో ఉన్నామా, మనం అక్కడ తెలుసుకోవచ్చు. ఉం? ఎదుటి వాళ్ళ సంతోషం చూసి మనం సంతోషిస్తే, ఆ మనం భక్తిలో ముందుకెళ్తున్నాం, దేవుడా నాకి భక్తిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు నా ధన్యుడిని అని చెప్పేసి మనం ప్రార్థించవచ్చు. ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగిందని మనం సంతోషం కలిగితే, కృష్ణ నాకి ఈ ఈ చెడు భావాన్ని తీసేసేయ్ అని చెప్పేసి మనం ప్రార్థించవచ్చు. అప్పుడు అలా అలా ఉంటేనే గాని మనం అంటే ఇది మనం చూసుకోవచ్చు అన్నమాట, ప్రతిసారి టెస్ట్ లాగా మనం ముందుకెళ్తున్నామా లేదా అని చెప్పేసి. అంటే ఇటువంటి వైష్ణవులు అంటే చాలా బాగా ప్రసారం చేయొచ్చు. చాలా అంటే ఎదుటి వాళ్ళ సంతోషంలో మనం సంతోషంగా ఉంటే, మనం ఇంకా ఎక్కువ ప్రచారం చేయొచ్చు. ఎదుటి వాళ్ళ కష్టం అంటే ఏంటి? ఈ భౌతిక సంసారంలో చూసి వాళ్ళిక్కడ ఉండే ఆ క్లేశాలు ఏదైతే ఉన్నాయో, 3 క్లేశాలు ఏదైతే కష్టపడుతున్నారో ఇక్కడ చూసి, మనం బాధపడి వాళ్ళకి ఏమయ్యా, ఈ ఈ సంసార సాగరం నుంచి బయటికెళ్ళడానికి నీకో మార్గం చెప్తాను, దయచేసి విను అని చెప్పేసప్పుడు మనం ఆ దయతో చెప్పగలమనమాట. ఎట్ట వెళ్ళిపోతే వెళ్ళనివయ్యా నాకేముంది అని చెప్తే, అంత మనం ప్రచారం కూడా చేయలేము. అంత ప్రచారం చేయలేకపోయినప్పుడు భగవంతుడంత ప్రీతి కూడా ఇవ్వలేమన్నమాట. ఎదుటి వాళ్ళు బాధపడితే మనం బాధపడాలి. ఎదుటి వాళ్ళు సంతోషం పడితే మనం కూడా సంతోషం కలగాలి. అప్పుడు ఇంకా మనం ముందుకెళ్ళగలము. అది కూడా మనం ఈ శ్లోకంలో తెలుసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా మధ్వాచార్యుల వారు ప్రతి జీవుళ్ళు ఒకటే, మళ్ళీ అదే సమయంలో వేరు వేరు. ఎందుకంటే మనం ఆయన యొక్క అంశలం కాబట్టి మనం అందరం కూడా ఒకటే. కానీ ఆత్మ పరమాత్మతో ఎప్పుడు సమానం కాదు కాబట్టి వేరు వేరు అని చెప్పారు. ప్రభుజీ ఇది కూడా అచింత్య భేద తత్వం అనుకోవాలా ప్రభుజీ? ఆ అవును మంచిది. అంటే అచింత్య భేద ఆభేద తత్వంలో ఏమొస్తుందంటే, అంటే అన్నీ ఒక్కటైనప్పటికీ మళ్ళీ వేరు వేరు అని చెప్పేసి. అంటే ఆ భేదం ఉంటుంది, కానీ ఆ భేదం భిన్నం. 2 కలిసి ఉంటాయి అని చెప్పి. అది అచింత్య భేదంలో కూడా ఉంటుంది మరి.
ప్రభుజీ అయితే ఇప్పుడు విద్యా వినయ సంపన్ని అన్నారు. ఇప్పుడు విద్య అంటే మనం భగవంతుని అంశలము, ఆయనకు సేవకులము అనేది నిజమైన విద్య. కానీ భౌతికంగా అయితే అనుకునే విద్య అది విద్య కాదు. సో ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ప్రతి జీవిలో పరమాత్మను చూడగలుగుతారు. ప్రభుజీ అయితే ఉత్తమాధికార భక్తులకి అది సాధ్యం కదా అంటారా ప్రభు? అవును. ప్రతి ఒక్కరిలో భగవంతుడు చూస్తూనే ఉంటారు ఉత్తమాధికారులు. ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పాను కదా! 'ప్రహ్లాద్ మహారాజు' హ్మ్. అందరిలోనూ భగవంతుడి యొక్క అంశాన్ని చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఇస్తూ ఉంటారు. హ్మ్. ఉత్తమాధికారులు చేస్తూ ఉంటారనమాట. కానీ హ్మ్. ఇప్పుడు అందరిలో మనం భగవంతుడిని చూస్తున్నప్పుడు వ మనం ఎలాగ మనం ప్రచారం చేయగలము? కాబట్టి మధ్యమ అధికారి స్థాయికి రండి అని చెప్పేసి అందుకే ప్రభుపాదులు వారు చెప్తారు. అంటే ఉత్తమాధికారిగా మనసులో గూడా ఉండొచ్చు. అంటే మనం ఆహ్, అంటే భక్తిలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆ ఉత్తమాధికారి స్థాయి వచ్చినప్పటికీ అంటే మనసులో పెట్టుకొని ఎదుట ఆహ్, ఈ ఆహ్, మధ్యమ అధికారి ఆ కార్యం చేయాలో, ఆ కార్యప్రకారం చేయాలన్నమాట. ఎందుకంటే ఆ కార్యం ఆహ్, అంటే భగవత్ ప్రీతి కోసం అన్నమాట. అంటే ఈ కార్యం చేయాలంటే ఆ వ్యత్యాసం చూడాలి. చూసి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి కాపాడాలి. అది ఆ ప్రచారం చేసేవాళ్ళు భగవంతుడికి ఇంకా ఇష్టం. అంటే ఆహ్, ఉత్తమాధికారి భగవంతుడి ప్రీత్యర్థం కోసం ఇలాగా ఈ ప్రచారం కూడా చేస్తారన్నమాట. మనసులో అందరిని గౌరవిస్తున్నప్పటికీ, అందరిలోనూ భగవంతుడు చూసినప్పటికీ, కానీ వాళ్ళ బహిరంగ స్థాయిని గూడా గ్రహించి, దాని ప్రకారం వాళ్ళకి ఆదేశం ఇవ్వడం గూడా చేస్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఇలా ఈ విధంగా ప్రవర్తించాలి, ఇలా ఉండాలంటే కేవలం మన ఆచార్యులకే సాధ్యమవుతుంది గానీ, మాలాంటి వాళ్ళకి సాధ్యమవుతుందంటారా ప్రభుజీ? చాలా ఏ సాధన చేయాలి. ఇది చెప్తున్నారు కదా మాతాజీ. అంటే ఈ సాధ్యం అయితే అందరికుందండి. ఇప్పుడేంటంటే ఇదే ప్రక్రియ. ఇది పాటించిన వాళ్ళు ఎవరైనా హ్మ్. పురోగతిని చెందొచ్చు అని చెప్పి. అంటే దాన్ని సాధన సిద్ధ హ్మ్. అంటారనమాట. అంటే మనం హ్మ్. నిత్య బద్ధులైనప్పటికీ హ్మ్. మనము సాధన అనే ప్రక్రియ ద్వారా గురువు, ఆచార్యుల యొక్క ఆ కృపని పొంది మనం గూడా సిద్ధం అది అంటే సాధన సిద్ధ స్థాయికి మనం గూడా చేరొచ్చు. అంటే మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ హ్మ్. ఇచ్చారు. అంటే యెస్ ప్రభు. మీరెప్పటికీ తెలుస్తుంది. కాలేరు అన్నీ అని చెప్పేసి తెలుస్తున్నాయి. చెప్పడం. యెస్ ప్రభు. ఫెసిలిటీ ఇచ్చారు. అంటే ఇచ్చారు. కావాలి అని చెప్పేసి మనం దృఢంగా నిశ్చయించుకుంటే హ్మ్. మనం తప్పనిసరిగా చేయొచ్చు అని. అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే అందుకే మన ప్రభుపాదుల వారు ఇక్కడ ఒక కథ చెప్తారనమాట. ఒక పావురం ఉంటుంది. ఆ పావురానికేమో తను నడి ఒడ్డున అంటే సముద్రం ఒడ్డున తను తన గుడ్లు పెట్టుకుంటుంది. రోజు ఏమైందంటే సముద్రం ఆ గుడ్లన్నీ లాగేసుకొని తీసుకెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు ఇంత చిన్న పిచ్చుక ఏమనుకుంటుందంటే, అయ్యో! నేనేం చేయగలను? నా పావురం నా గుడ్లన్నీ తీసేసుకుంటున్నారని చెప్పేసి అక్కడే వదలకుండా వేడుతుందనమాట. దయచేసి నా నా గుడ్లను నాకిచ్చేసేయి అని చెప్పేసి. కానీ ఆ సముద్రం ఏం స్పందించదు. తర్వాత సరే నువ్వు నాకియ్యకపోతే నేనే తీసుకుంటాను అని నీ ఈ ఈ చుక్క అయినప్పటికీ అన్నీ నేను తీసుకుంటాను. అన్నీ నేనిక్కడ నీళ్ళంతా నేను లాగేసి నా గుడ్లను తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటుందనమాట. అంటే అలా అలా చేసినప్పుడు అందరూ హేళన చేస్తారు. నువ్వేంటి ఆ సముద్రాన్ని మింగేయడం ఏంటి? నీ నీ ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక చుక్క తీసుకెళ్ళిపో. కానీ ఆ దృఢ నిశ్చయంతో ఆ పావురం ప్రతిసారి వెళ్లి ఒక చుక్క తీసుకెళ్తూ ఉంటుందన్నమాట సముద్రం నుంచి. యెస్ అది ప్రభు. చూసి గరుడకేమో దయ కలిగి ఈ హ్మ్. పిచ్చుక కోసం ఆహ్, సహాయం చేయడానికొచ్చి సముద్రుడిని చెప్తారన్నమాట. సరే గుడ్లేమో ఇచ్చేసేయి లేకపోతే నేనే నిన్ను అంత హ్మ్. చేస్తా. అప్పుడు సముద్రుడు భయపడి స్వయంగా వచ్చి ఇస్తాడన్నమాట. ఇప్పుడు అది. ప్రభుపాదులు చెప్తారు, ఒక సాధకుడు ఇలాగే అనుకోవాలి. అంటే మన ఎదుటుండే అంటే మనం ఈ పురోగతి లేకపోతే ఈ సాధన సిద్ధ అంత పెద్ద అంటే ఒక సాగరం అంత పెద్ద పనైనప్పటికీ అంటే పెద్ద విశాలమైన అంటే అను ఊహించలేని అంటే ఒక అంటే రియాలిటీ ఆ! అయినప్పటికీ కానీ ఒక సాధకుడు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. చిన్న చిన్నగా ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ఏంటి ఇంకా ఇంపార్టెంట్ అంటే ఆ దృఢ నిశ్చయం.
ఎస్ ఆ దృఢ నిశ్చయం ఉన్నప్పుడు ఒక సాధకుడికి భగవంతుడు దీవిస్తాడు. భగవంతుడు కానీ భక్తుడు కానీ దీవించి స్థాయికి తీసుకెళ్తాడు. ఎస్ సో ప్రభుజీ. ఇది మనం పక్షి గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళాలి. ఎస్ ప్రభు. సో పక్షి అంత చిన్న జీవి అయినా దాని సంకల్పం అంత దృఢంగా ఉంది. మరి మనం మానవ దేహం తీసుకున్నామో మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. సో మనం ఇంకెంత చేయాలనేది ఆ పక్షి స్టోరీ ద్వారా అర్థమవుతుంది ప్రభుజీ. అసలు అద్భుతంగా ఉంది ప్రభుజీ. సో మన క్వాలిటీ ఓకే. పరంగా ఒకటి కాబట్టి అంతా ఒకటే, క్వాంటిటీ పరంగా వేరు కాబట్టి వేరు వేరు. అంతేగా ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. సరే. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దండప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. దండప్రణామం. హరే కృష్ణ ప్రభు. చాలా బాగా చెప్తారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జయ ప్రభుపాద. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ. ధన్యవాదాలు. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండప్రణామం. ప్రభుజీ దండత్ ప్రణామం. దండప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం ప్రభుజీ. దండప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ దామోదర హారతి. చేయండి. ప్రాక్టికల్లీ పాసిబుల్ ప్రభుజీ అందరినీ సమానంగా చూడడం? అంటే మనం ఎలాగ ఈ వైష్ణవ సదాచారం ఏదైతే ఇస్తున్నారో దాని ప్రకారం మనం ప్రవర్తించాలన్నమాట. ఇప్పుడు సదాచారం ప్రకారం ఏం చెప్తారంటే, సరే ఎవరైనా భక్తులు కనిపించినా ఈ ఆ, వంగి ప్రణామం చేయండి. అంటే ఇంకా ఏం చెప్తారంటే, ఒక సన్యాసులు గాని గురువులు గాని చేస్తే ఇంకా దండవత్ ప్రణామాలు చేయండి. ఆ, చేయండి, కనిపించండి. అంటే ఇదేంటంటే మనకు అలవాటు చేసేటట్టు. అంటే కొన్నిసార్లు చూస్తాం, అంటే వాళ్ళలో ఈ గుణాలు ఆ గుణాలు ఈ గుణాలు అన్ని ఉన్నాయి. అంటే అంత వినమ్రుడై వాళ్ళకి నమస్కరించే ఆ భావన కలగదు. కానీ ఏం చెప్తుంది వైష్ణవ సదాచారం ఏం చెప్తుంది, అయినప్పటికీ చెయ్యాలి, ఇది సదాచారం. ఇలాగేంటంటే ఇది చేస్తూ క్రమంగా మనం ముందుకెళ్తాం అనమాట. అంటే ఆ సదాచారం పాటిస్తూ తర్వాత భక్తి సాధన ఏదైతే ఉందో ఆ సాధనలో కూడా ముందుకెళ్తూ అప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ గా ఇది అవుతుంది అనమాట. ప్రాక్టికల్ గా అయ్యే ముందు మనం థియరిటికల్ గా అట్లీస్ట్ మనం ఫాలో చేయాలి. థియరిటికల్ గా ఫాలో చేసి థియరిటికల్ గా మనం ముందుకెళ్ళినప్పుడు ప్రాక్టికల్ గా అది వస్తుంది అనమాట. ఆ పక్క నుంచి కూడా రెస్పాన్స్ దామోదర హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళ నా బర్త్డే ప్రభుజీ కొంచెం బ్లెస్ చేస్తారు ప్రభుజీ. జయ జయ జయ. హ్యాపీ బర్త్డే మాతిజీ. మెనీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతిజీ. హరే కృష్ణ మాతిజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇవాళ దామోదర అష్టకం నేను చేస్తాను ప్రభుజీ. చేయండి మాతిజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్టార్ట్ చేయనా ప్రభుజీ? చేయండి మాతిజీ. హరే కృష్ణ. నమామీశ్వరం సచితానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోధాభియోలుకలబ్ధవమానం పరామృష్టమత్యంతదోదుత్య గోప్యా రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం कराम्भोजयुग्मेन चातङ्कनेत्रं मुहुं श्वासकम्पात्रिरेखाङ्ककण्ठ त्रिदग्रैव दामोदरं भक्तिवत्सम् इति दृक्लीलाभिरानन्दकुण्डे नदीयेषितैर्जितत्वं पुनः प्रेमतस्तं सेतावृति वन्दे वरं देवमोक्षं न मोक्षावधिं न चान्यं वृणेऽहं वरे स्यादपीह इदं ते वपूर्णादगोपालबा सदा मे मनसा विरास्तं किमन्ये इदं ते मुखाम्भोजमत्यन्तनीलै
स्मृतं कुन्तलै सिग्धा रक्तै च गोप्या मोहं चुम्बितं बिम्बारक्ताधरं मे मनसा विरास्तं मलं लक्षलाभै नमो देव दामोदर विष्णु प्रेम प्रभो दुःखाजलाभिमग्नम् कृपादृष्टिवृष्ट्यातिदीनं बतानु गृहणे स मामग्नमेदृश्यः कुबेरात्मजौ बद्धामूर्तैव त्वया मोचितौ भक्तिभाजौ श्रुतौ च तथा प्रेम भक्तिं स्वकामे प्रयाच्छ नमोक्षे ग्रहमेस्ति दामोदरेह नमस्ते तु धाम्ने सुरदीप्तिधाम्ने त्वदीयोधराय विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीयप्रियायै नमो नन्तलीलाय देवाय तुभ्यं नमः गीतानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे यशोदा दामोदर की जय राधा दामोदर की जय हरे कृष्ण हरे 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 राम हरे राम 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 दामोदर जय हरि बोल हरि बोल हरि बोल अनंत की जय पाद की जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे థ్యాంక్ యూ ప్రభుజీ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు హరే కృష్ణ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ హరే మ్యూట్ లో కృష్ణ ఉన్నారు ప్రభుజీ ప్రభుజీ దండవత్ ప్రణామ్ మ్యూట్ లో ఉన్నారు హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ అందరికీ దండవత్ ప్రణామం మాతాజీ హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ లీవ్ అవ్వచ్చా మాతాజీ ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు మరి తెలియదు మాతాజీ మీట్లో ఉన్నారు మరి అదే మనం ఊరికే లీవ్ అయిపోవచ్చా లీవ్ అయిపోవచ్చు అనుకుంటా మాతాజీ హరే కృష్ణ
చాలా మంది అయిపోయారు కదా మాతాజీ, అయిపోయింది. అదే అయిపోయినారు, అట్లా పోతే బాగోదు కదా అని. అదే ఆలోచన. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.